అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. విశ్వకర్మ జయంతి వేడుకలు మండపేట పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక సంఘవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు విశేష పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశ్వకర్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని అన్నారు. అలాగే స్వర్ణకార సంఘం నూతన కమిటీ వీటి నుండి బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, సంఘ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మండపేట పట్టణంలో మా సంకవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద, స్వామివారి గుడి వద్ద విశ్వకర్మ జయంతి ఉత్సవాలు మా నూతన మండపేట పట్టణ స్వర్ణకార సంఘ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నామండి. ఉదయం 9:30 గంటలకు స్వామివారిని ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగించి మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చి విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఎర్ర రాధాకృష్ణ పంతులు గారి ఆధ్వర్యంలో మా జిల్లా నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా స్వర్ణకార సంఘ పెద్దల ఆధ్వర్యంలో మేము ఘనంగా నిర్వహిస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం పాత స్వర్ణకార సంఘ కమిటీ టైం పూర్తవడంతో మమ్మల్ని ఏకగ్రీవంగా కొత్త కమిటీగా ఎన్నుకోవడం జరిగిందండి. ఈ రోజే ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తున్నామండి. మా స్వర్ణకార సంఘ పెద్దలు అందరూ కూడా మాకు ఎప్పటిలాగే సహకరించాలని, వాళ్ళ సలహాలు ఇవ్వాలని, సంఘ అభివృద్ధికి, గుడి అభివృద్ధికి మేము ప్రతి సభ్యుడు పాటుపడతామని, స్వర్ణకార సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా పాటుపడాలని అందరినీ కోరుతున్నామండి. విశ్వకర్మ భగవాన్ కి విశ్వకర్మ భగవాన్ కి జగద్గురు విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సకల విధ సౌఖ్యం సంప్రాప్తం అవుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యము బలము సంప్రాప్తం అవుతాయి. ఆవు నీటితో అభిషేకం చేయడం వల్ల